హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. మరెప్పటిలాగానే మంచి యూజ్‌ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండీ! ఈసారి అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా 2 నిమిషాల్లో గోరింటాకునైతే తయారు చేసుకోవచ్చండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అసలే ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, అందరికీ ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదా. అలాంటప్పుడు నేను ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే 2 నిమిషాల్లో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కుంకుమని వేసుకొని ఇక ఇందులోకి పాన్ సున్నం ఉంటుంది కదండి, పాన్ సున్నం ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది కిరాణా షాప్స్లలో, మన దగ్గరలో ఉండే షాప్స్లలో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట ఈ పాన్ సున్నం అనేది. ఇలా కొద్దిగా పాన్ సున్నాన్ని కూడా వేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. మరీ జారిపోయేటట్లు కాకుండా, అలా అని ఎక్కువగా కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. చాలా అంటే చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాకు. మనం ఇంకొక పద్ధతిలో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అది కూడా సేమ్ ఇలాగే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 తమలపాకుల్ని వేసుకొని, వక్క పలుకులు ఉంటుంది కదండి, వక్క పలుకులు వేసుకొని, ఇక కొద్దిగా పాన్ సున్నాన్ని కూడా వేసుకొని, కొద్దిగా పసుపుని వేసుకొని, ఇక అందులోకి లైట్గా వాటర్ని పోసి ఇక మిక్సీ పట్టుకోండి. ఇక వచ్చిన లిక్విడ్ని మనం ఫిల్టర్ చేసుకోండి స్ట్రైనర్ తోటి. ఇక అందులోకి కుంకుమని కలుపుకొని ఇక మన చేతుల పైన గోరింటాకుని పెట్టుకోవటమే అండి. అది కూడా చాలా బాగా పండుతుందండి. ఎందుకంటే అందులో ఒక్క పలుకులు కూడా వేస్తున్నాం కదా, అది కూడా చాలా బాగా పండుతుంది. నేను అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చూపిస్తున్నానండి. పసుపు, కుంకుమ, అలాగే పాన్ సున్నం కొద్దిగా వేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకొని ఇక మన చేతి పైన ఇలాగా డిజైన్ వేసుకోండి పెన్ తోటి. ఇక అందులోకి మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకుని ఫిల్ చేసేసుకోండి. నేను ఇక్కడ అందరికీ వచ్చేలాగా ఈజీగా డిజైన్ అయితే వేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ డిజైన్ అనమాట ఇది. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అందరికీ ఇలా ఆకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలాగా ఈజీగా 2 నిమిషాల్లో మనం గోరింటాకుని తయారు చేసుకోవచ్చు అనమాట. ఆషాఢం అంటే ఆడవాళ్ళకి గోరింటాకే కదండి గుర్తొచ్చేది. గోరింటాకు లేకపోయినా మనం ఇలాగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం గోరింటాకుని ప్రిపేర్ చేసుకొని మన చేతుల పైన పెట్టుకుంటే మన చేతులు చాలా అందంగా ఎర్రగా కనిపిస్తాయండి. ఇలాగా ఇన్స్టెంట్ గోరింటాకులు అనేవి మనకి అప్పటికప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇలా ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు ఇలాగా అప్పటికప్పుడు గోరింటాకుని పెట్టుకోవచ్చండి. ఇంకా ఏంటి అంటే మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే గోరింటాకు అనేది తయారు చేసుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట చేతులకి. అలానే మీరు ఇక్కడ పాన్ సున్నంని యాడ్ చేస్తున్నారు కదా, పాన్ సున్నం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఏమీ అవ్వదన్నమాట. ఇది తినే పాన్ సున్నమే అండి. ఇది పాన్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట ఈ సున్నం అనేది. అలానే మన ఇంటి దగ్గరలో ఉండే చిన్న చిన్న కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుందండి ఈ పాన్ సున్నం అనేది. ఇది ఎక్కువగా 90s కిడ్స్కి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు రోజుల్లో కోన్స్ లేనప్పుడు ఇలాగా పారాణిలాగా పెట్టేవాళ్ళండి. పసుపు, కుంకుమ ఇలా పాన్ సున్నం కలిపేసి చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండేదన్నమాట. ఈ గోరింటాక్ అనేది చిన్నపిల్లలకు కూడా పెట్టండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే కోన్స్తో పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు అనేది ఉంచుకోరు కదా, అలానే గోరింటాక్తో పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి. అలాంటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్ గోరింటాకులను అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే మన చేతులతోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం అసలే లేదనమాట. ఇక నా ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇన్స్టెంట్గా గోరింటాకుని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ అయితే చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఇక ఇలాగైతే గోరింటాకుని పెట్టుకున్నానండి. మీరు గోరింటాకు పెట్టుకోవాలి అంటే ఇలాగ అగ్గిపుల్లతో అయినా, లేకపోతే అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి దాంతో అయినా, లేకపోతే టూత్ పిక్ ఉంటుంది కదండి దాంతో అయినా ఇలాగ మనం ఈజీగా డిజైన్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ముందుగా ఇలాగా పెన్తో వేసుకుంటే ఏంటి అంటే మనకి ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని, అందుకనే ఇలాగ పెన్తో డిజైన్ అయితే వేసుకొని తర్వాత ఇలా గోరింటాకుని అయితే ఫిల్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాకు. ఇంకా ఏంటి అంటే ఎక్కువగా పూజలకి తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటారు కదండి, ఆ తమలపాకులు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు తమలపాకులను పడేయకుండా ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకును తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి.
ఇందులో ఏంటి అంటే నేను ఇక్కడ తమలపాకులను అయితే వేసుకోలేదన్నమాట. అలా కూడా చేసుకోవచ్చండి. మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే. తమలపాకులను కొంచెం వక్క పలుకులను కొద్దిగా పానుసున్నము, పసుపు, కొద్దిగా వాటర్‌ని వేసి మిక్సీలో వేసుకుంటే ఇక మనకి లిక్విడ్ లాగా వస్తుంది కదా! దానిని మనం ఫిల్టర్ చేసేసుకొని అందులోకి వచ్చిన లిక్విడ్‌లోకి ఇలాగా కుంకుమని యాడ్ చేసుకొని మన చేతులకు పెట్టుకోవచ్చండి. ఇలాగా అప్పటికప్పుడు గోరింటాకులనైతే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. నాకు పర్సనల్‌గా అయితే గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టమండి. అందుకనే ఇలాగా డిఫరెంట్ మెథడ్స్‌లో గోరింటాకుని ఎలా పెట్టుకోవాలి అనేది మీకైతే చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్ వేలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే న్యాచురల్‌గా మనం గోరింటాకుని తయారు చేసుకుంటున్నామండి. ఎటువంటి కెమికల్ అయితే ఉండదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా పెట్టేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలాగా వాష్ చేసుకుంటున్నానండి. చాలా బాగా పండిందండి. ఎంత అందంగా ఉన్నాయో నా హ్యాండ్స్ అనేవి. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చిందండి. ఇలాగా అప్పటికప్పుడు గోరింటాకుని ఇలా కూడా పెట్టుకోవచ్చు అనేదైతే మీకు తెలియజేయడం కోసం ఈ వీడియోనైతే చేశాననమాట. ఇక ఈ గోరింటాకు అయితే ఎక్కువ రోజులైతే ఉండదండి. ఇన్‌స్టంట్ మెహందీ కాబట్టి ఇన్‌స్టంట్‌గానే పోతుందండి. మనకైతే ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. మీరు గోరింటాకు తయారు చేసినా కానీ అది ఎక్కువ రోజులు ఉండాలి అంటే అది ఎలానో నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూసేయండి. ఇక ఇలాగైతే పండింది కదా! కొద్దిగా కోకోనట్ ఆయిల్‌ని అప్లై చేసుకుంటున్నానండి. ఒక డ్రాప్ వరకు ఇలాగ చేతులకి వేసుకొని బాగా అప్లై చేసుకుంటున్నాను. ఇలాగ మన చేతులనేవి అప్పటికప్పుడు చాలా అంటే చాలా ఎర్రగా అందంగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను నా రైట్ హ్యాండ్‌ని కూడా చూపిస్తున్నాను చూడండి. నేను టాబ్లెట్‌తో గోరింటాకు అని పెట్టుకున్నాను. అది పెట్టుకున్న 2 వీక్స్ వరకు ఉందండి ఈ గోరింటాకు. అస్సలు పోలేదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.